తెలియజేస్తా ఉన్నాను. దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అనేక మంది పోరాట యోధులు నేల కొరిగినారు, వందల మంది విద్యార్థుల బలిదానం జరిగింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని యూపీఏ చైర్పర్సన్ గా కన్న తల్లిగా తెలంగాణ ప్రజల బాధని అర్థం చేసుకుని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రలో పార్టీ నష్టం జరుగుతున్న, దేశవ్యాప్తంగా ఇబ్బంది జరుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఈనాడు తెలంగాణ తల్లిగా దేవతగా కొనియాడబడుతున్న ఈ తరుణంలో ఇవాళ డీలిమిటేషన్ అనేటువంటి అంశం ఇది దక్షిణ భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినారు. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ జనాభా తగ్గించడం కోసం దేశ ప్రజలకు పిలుపునిస్తే దాన్ని దక్షిణ భారతదేశంలో అమలు చేసినటువంటి కర్ణాటక గాని, తమిళనాడు గాని, కేరళ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, ఇటు ఒరిస్సా గాని అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని మేరకు జనాభా తగ్గించాం. కానీ జనాభా పెంచుకుపోతున్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో ఇవాళ డీలిమిటేషన్ ఆధారంగా జనాభా ఆధారంగా పెరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ ఇసిరిడు. దానికి సమాధానం చెప్పలేక, దక్షిణ భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పలేక, ఇక్కడ సీట్లు వస్తలేవని ఆలోచన చేసి ఒక మహిళా బిల్లు సందర్భంగా తెలంగాణ బ్రోవుల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ తన అమ్ముల పొదుల్లోంచి మరోసారి విషంగా కక్కింది. కాలకూట విషయంతో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం కోసం ఆనాడు వెంకయ్యనాయుడు గారు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలని మీరు చెప్పినారు. ఛత్తీస్గఢ్ గాని అదేవిధంగా జార్ఖండ్ గాని ఏర్పరిచినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇయ్యలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చుంటే ఇంతమంది విద్యార్థులు చచ్చిపోయే వాళ్ళ. ఇవాళ తెలంగాణలో జరిగిన ప్రతి బలిదానం వెనుక భారతీయ జనతా పార్టీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీని కూకటి వేలతో తెలంగాణలో పెకిలించవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణ వచ్చి నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ మీ వైపు నిలబడ్డది, మీ త్యాగాలను గుర్తించింది. కవులని, కళాకారులని ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకుపోతుందో విషం నిమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీని 2029లో చిత్తుగా ఓడించకపోతే అమరవీరుల యొక్క ఆత్మ ఘోషిస్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సోదరులారా, ఎక్కడ దొరికినా ఈ పార్లమెంట్ సభ్యులను అడ్డుకోమని పిలుపునిస్తున్నా. ఎక్కడికెక్కడ నిలదీయమని సందర్భంగా తెలంగాణ వాదులుగా బిడ్డలుగా మేమందరం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అందరం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ కావాలని గొంతెత్తి ఎలుగెత్తి చాటి తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి బిడ్డలం. అటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తూ తెలంగాణపై విషం కమ్ముతూ గతంలో మోడీ గారు తెలంగాణకు వచ్చి అన్నాడు, బిడ్డనిచ్చింది మరి తల్లిని చంపిరని చెప్పేసి ఆ రోజు చెప్పినారు. ఇట్లా వారిలో ఉన్నటువంటి విషయం మరోసారి కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ పక్షపాత్రగా ఉంటే ఉండండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకుల బూట్లు నాకండి. భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు తెలంగాణలో తెలంగాణ ప్రజల రక్తం పసుపుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ మీకు భవిష్యత్తులో ఒక్క ఓటు కూడా తెలంగాణలో రాదని మీ పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరిస్తూ మీకు అడుగడుగున వ్యతిరేకమైనటువంటి నిరసన ప్రదర్శనలు ఎదురైతాయని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజలకు మోడీ గారు, అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తూ మీ గద్దెలు కూల్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ నాయకులారా, మరోసారి విషయం నిమ్మితే మిమ్మల్ని తెలంగాణ పొరిమర వరకు తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు.